జేసుక్రీస్తునాథుని దివ్య కారుణ్యముచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈనాడు పేతురు గారి యొక్క బోధనా పీఠమును కొనియాడుచున్నాము. ఎవరు యొక్క పేతురు గారికి యొక్క బోధనా పీఠమును ఆపాదించారు అని మనం చూసినట్లయితే, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము వచనములు 13 నుండి 19 వరకు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. యేసు ప్రభు నేనెవరు అని భావించుచున్నారు అనే ప్రశ్నను సంధించినప్పుడు వెంటనే పేతురు గారు ఈ విధముగా బదులు చెప్తున్నారు. నీవు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పి నొక్కి వకానించుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, వెంటనే యేసు ప్రభు, యోనాపుత్రుడు అయిన సీమోను, నీవు ధన్యుడువు, ఇక నుండి నీవు కేఫా అని పిలువబడదవు. కేఫా అనగా రాయి అనే అర్థము. నాడు పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి యేసుప్రభు స్వయానా ఇచ్చి ఉన్నారు. నాటి నుండి నేటి వరకు నిర్విర్యామముగా ఏక కథోలిక అపోస్తోలిక సంఘము ప్రభు సేవలో సేవా నాయకత్వంలో కొనియాడబడుచున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మనం మరింతగా లోతుగా ధ్యానించినట్లయితే రాయి అనే ఒక అంశముని పాత నిబంధనలో మోషే బండ నుండి నీటిని ఉబుకులాగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అదే విధముగా నూతన నిబంధనలో జీవము లేని రాతి సమాధిలో జీవము లేకుండా లాజరు యేసు ప్రభు జీవము లేని రాతి వైపు చూసి జీవముతో నిండి బయటికి రా లాజరు అని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు వెంటనే లాజరు జీవము లేని రాతి నుండి జీవము కలిగి సజీవుడై మన మధ్య వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి పేతురు గారు యేసు ప్రభు గురించి నీవు సజీవమైన దేవుడి కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు ఈ విధంగా చెప్పి ఉన్నాడు, నీ పంచేంద్రియములు దీన్ని గ్రహింపజాలవు, కానీ పరలోకముందున నా తండ్రియే దీన్ని నీకు ఎరుగుపరచను అని చెప్పి ఉన్నారు. అయితే ఈ యొక్క అంశమును మనము ఇక్కడ రాయిని మన యొక్క శారీరకమైన జీవితముగా తీసుకున్నట్లయితే, మన యొక్క ఆత్మని దేవునిలో నిమగ్నము చేసినట్లయితే తండ్రి దేవుడే సాక్షాత్తు పేతురు గారికి తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అక్కడ పాత నిబంధనలో కొత్త నిబంధనలో రాతి నుండి జీవము ఏ విధముగా ఉట్టిపడినదో అదే రీతిలో ఇక్కడ పేతురు గారి యొక్క జీవితంలో కూడా గాక స్వయాన యేసు ప్రభే ఈ విధంగా చెప్పుచున్నాడు, పరలోకమందున నా తండ్రియే దీన్ని నీకు ఎరుగుపరచను, కానీ నీ యొక్క రక్త మాంసములు దీన్ని నీకు ఎరుగుపరచలేదు అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే మన జీవితంలో మనము పరిశీలించుకున్నట్లయితే మనం ఏ విధముగా జీవిస్తున్నాము? మనము కేవలము రాతిగా నిలబడబోచున్నామా, లేదా మన యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని మన శైలిని మనం ఏ విధముగా చూసుకుంటున్నాము అనేది మనం గమనించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మనం అట్టి విధముగా కాకుండా మనం జీవించిన తరుణములో ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క ప్రేమలో ప్రభు యొక్క సేవలో తన యొక్క పవిత్రాత్మ సహాయపు వరమును మనం పొందుకొని, అలనాడు పేతురు గారు ఏ విధముగా అయితే నీవు సజీవమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పి నొక్కి వకానించుచున్నాడో అట్టి రీతిలో మనము కూడా మన యొక్క ప్రగాఢమైన విశ్వాసమును నమ్మికను దేవుని యందు మనం కనబరుచులాగన దేవుని యొక్క సహాయమును దయచేయమని మనమందరము ప్రార్థించుకుందాము. ఆమేన్.